సహోదరి సహోదరులందరికీ కూడా మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి విషయం క్రిస్మస్. ఈరోజు క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు జన్మదినం అనేటువంటి పేరుతో జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ అనేటువంటి సాంప్రదాయాన్ని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, ఇవేవి కూడా అంటే క్రిస్మస్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, ఈ సెలబ్రేషన్ మోడ్లో జరుపుకునేటువంటి ఈ విషయాలు ఏవి కూడా వాక్యానుసారమైనటువంటివి కావు. బైబిల్లో వీటిని చెయ్యండి, ఆచరించండి అని చెప్పి ఎక్కడా కూడా మనకి కనబడదు. ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి దానికి యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి పేరు పెట్టి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని సెలవు దినంగా ప్రకటించి యేసుక్రీస్తు యొక్క నామాన్ని లోకమంతా కూడా గుర్తు చేసుకుంటుంది అనేటువంటిది మనకి ముఖ్యమైనటువంటి విషయం. దాన్ని ఒక పండుగ రూపంలో చేసినా లేకపోతే మరేదైనా ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా లోకమంతా కూడా ఈ డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. అయితే మనం ఏం చేస్తున్నామనంటే, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మిగతా వాళ్ళందరూ చేసినట్లుగా ఇదేదో పండుగగానో లేకపోతే మరేదో గొప్ప విషయంగానో కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవడానికి లేకపోతే యేసుక్రీస్తుని గురించినటువంటి రక్షణార్థమైనటువంటి జ్ఞానం ఏదైతే దేవుడు అనుగ్రహించాడో వాటిని లోకానికి చాటి చెప్పడానికి, ఈ యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి యొక్క నామాన్ని లోకంలో ప్రకటించడానికి అని చెప్పి ఈ సందర్భాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఎందుకని చెప్పి ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి దాన్ని యేసుక్రీస్తు యొక్క జన్మదినంగా మనం జరుపుకోము? ఎందుకు ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటిది ఒక పండుగగా మనం ఆచరించము అని అంటే, కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఎక్కడా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఒక గొప్ప వేడుకగా, ఒక పండుగగా చేసినట్లు మనకి ఏ రకమైనటువంటి ఆధారాలు కూడా బైబిల్లో కనిపించవు. అపోస్తుల యొక్క పునాదుల మీద మీ యొక్క విశ్వాసం అనేటువంటిది ఉండాలి అనేటువంటి విషయం ఏదైతే ఉందో, అపోస్తులందరినీ మనం పరిశీలించినట్లయితే వాళ్ళు సేవ జరిగించినటువంటి విషయం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు యొక్క నామాన్ని వాళ్ళు ప్రకటించినటువంటి ఆ యొక్క క్రమాన్ని మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు జన్మదినాన్ని గొప్పగా చేసుకున్నటువంటి సందర్భం ఒకటంటే ఒకటి కూడా మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో కనబడదు. యేసుక్రీస్తుతో పాటు ఉండి ఆయనతో సహవాసం చేసినటువంటి అపోస్తులు ఎవరు కూడా ఈ యొక్క యేసుక్రీస్తు జన్మదినాన్ని ఒక పండుగగా ఆచరించినట్లుగా లేకపోతే మీరు దీన్ని ఆచరించాలి అని చెప్పినట్లుగా ఎక్కడా మనకి లేఖనాధారాలు క్రొత్త నిబంధన గ్రంథంలో కనబడవు. నిజానికి మనం చూసినట్లయితే ఈ దినాల్లో ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి పేరుతో ఈ యొక్క డిసెంబర్ నెల అంతా కూడా ఈ క్రిస్మస్ అనేటువంటి దాన్ని సాకుగా చూపించి కొన్ని వందల కోట్ల వ్యాపారం అనేటువంటిది జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలని అంటే దాన్ని దుర్వ్యాపారము అని చెప్పి అనొచ్చు. కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ క్రిస్మస్ సందర్భంగా చేతులు మారడం మనం గమనించవచ్చు. గొప్పవాడైతే, బాగా డబ్బున్నటువంటి వ్యక్తి అయితే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో బాగా స్థిరపడినటువంటి వ్యక్తి అయితే ఈ క్రిస్మస్ అనేటువంటి దాన్ని చాలా గొప్పగా ఆడంబరంగా మరి చేసుకునేటువంటి సందర్భం మనం చూస్తాం. మరి పేదవాడు, ఏమీ లేనటువంటి వాడు, ఏ పూట కూలి ఆ పూట మాత్రమే కష్టపడి తెచ్చుకొని తన కుటుంబంతో పాటు తినేటువంటి వాడికి క్రిస్మస్ లేదు, యేసుక్రీస్తు లేడు. ఆయనకు సంబంధించినటువంటి ఈ రోజు లోకమంతా ఏదైతే గొప్పగా వేడుకగా చేసుకుంటున్నారో ఆ విషయాల్లో వేటిలో కూడా ఈ యొక్క పేదవాడికి ఎంత మాత్రం కూడా పాలు లేకుండా పోయింది. క్రిస్మస్ అయితేనేమి, మరి ఏ ఇతరమైనటువంటి ఒక ఈస్టర్ అనండి, మరొక గొప్ప పండుగ దినం అనండి, ఆ రోజు ఈ యొక్క పేదవాడు అనేటువంటి వాడు తన కుటుంబంతో పాటు పస్తు పడుకునేటువంటి పరిస్థితి, వాడికి కనీసం తినడానికి కూడా తిండి ఉండదు. కానీ ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి పేరుతో ధనవంతులైనటువంటి వాళ్ళు, డబ్బు గట్టిగా ఉన్నటువంటి వాళ్ళు అదేదో మహాద్భుతమైనటువంటి వేడుకగా దాన్ని జరుపుకుంటున్నారు. పేదవాడి పరిస్థితిని మాత్రము ఎవరు కూడా ఈరోజు పట్టించుకోవట్లేదు. మీరు అనొచ్చు, లేదండి క్రిస్మస్ సందర్భంగా లేకపోతే మరేదైనా ఇతరమైనటువంటి పండుగ సందర్భంగా మేము పేదవాళ్ళకి సహాయం చేస్తామని చెప్పేసి కొంతమంది ఈ క్రిస్మస్ని ఆచరించేటువంటి వాళ్ళు అనొచ్చు. కానీ దానికోసం నువ్వు పేదవాడికి సహాయం చేయడానికి, వాడికి అన్నం పెట్టడానికి క్రిస్మస్ రోజే ఎందుకు? డిసెంబర్ 25న మాత్రమే పేదవాడికి అన్నం పెడతావా నువ్వు? డిసెంబర్ 25 వస్తేనే వాడికి కొత్త వస్త్రాలు కొనిస్తావా? సంవత్సరానికి ఒక రోజు అనేటువంటిది ప్రత్యేకంగా కేటాయించి మాత్రమే నీ పొరుగువాడి మీద జాలి, దయ, కరుణ నువ్వు చూపిస్తావా? ప్రతిరోజు చెయ్యి ఆ విషయాన్ని. ప్రతిరోజు కూడా ఎదుటివాడికి సహాయం చేయడానికే నీ యొక్క సమయాన్ని, నీకున్నటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఆ యొక్క ధనాన్ని వెచ్చించు. ప్రతిరోజు కూడా నువ్వు ఒక్కడివే సుఖపడుతూ క్రిస్మస్ రోజు మాత్రము ఇతరులకు సహాయం చేయడానికి బయలుదేరుతారు. కాబట్టి ఈ డిసెంబర్ 25 అనేటువంటి యొక్క క్రిస్మస్ దినాన్న మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని యొక్క లోకానికి పంపించడం ద్వారా దేవుడు ఏ ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు?
లోకమంతా నశింపకుండునట్లు ఈయన యందు అనగా ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా రక్షింపబడేలాగా ఈ యొక్క యేసుక్రీస్తు అనేటువంటి వాడిని దేవుడు అనుగ్రహించాడు తప్పించి ఆ పుట్టినరోజుని ఒక డేట్ పెట్టుకొని దాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకోండి, ఆనందించండి, సుఖించండి అని చెప్పి ఎంత మాత్రం కూడా యేసుక్రీస్తు వారి జన్మదినం సందర్భంగా చేయవలసినటువంటి పనులు కావవి. ఈ యొక్క క్రిస్మస్ రోజు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25 అనేటువంటి తారీఖుని జరుపుకుంటున్నారు కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ రాబోయేటువంటి రక్షణార్థమైనటువంటి జ్ఞానము దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి అందించడం ద్వారా ఏదైతే సిద్ధపాటు చేశాడో దాన్ని ప్రకటించడానికి మన విశ్వాసాన్ని మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క నిత్యజీవం అనేటువంటి దాన్ని చేపట్టుకోవడానికి దీన్ని ఒక సందర్భంగా ఒక అవకాశంగా మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి వార్తని పశువుల కాపరులు తమ మందను కాసుకుంటున్నప్పుడు దేవదూతలు వచ్చి వాళ్ళకి చెప్పినటువంటి విషయాన్ని, వాళ్ళతో దేవదూతలు చెప్పినటువంటి మాటల్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది దూతలు పశువుల కాపరులతో యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ సమాచారాన్ని తెలియజేసినటువంటి విధానం. ఇది సువార్తమానము, ప్రజలందరికీ కలగబోయేటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి దేవుడు చెప్తున్నటువంటి సువార్త ఇది. ఈ సువార్తమానాన్ని, ఈ సువార్తని అబ్రహాముకు ముందుగా ప్రకటించాడు అని చెప్పి పౌలు చెప్తాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఇదే విషయాన్ని దేవదూతలు పశువుల కాపరులతో చెప్తున్నాయి. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అనేటువంటి విషయం దేవుడు అబ్రహాంకి ఏదైతే చెప్పాడో ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము. ఇది పశువుల కాపరులతో మాత్రమే చెప్పబడినటువంటి విషయం కాదు. అబ్రహాముకు ముందుగా ఈ యొక్క కుమారుని గురించినటువంటి విషయము, ఎలాగ మనుషులందరికీ కూడా రక్షణ అనేటువంటిది దేవుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుడు అబ్రహాముతో ముందుగా ఈ యొక్క సువార్తని దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవదూతలు చెప్తున్నట్టుగా ఇది ప్రజలందరికీ కలగబోయేటువంటి సంతోషకరమైనటువంటి సువార్తమానం. దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి విషయం ఏదైతే ఉందో ఇక్కడ అబ్రహాంతో కూడా అదే విషయాన్ని చెప్తున్నాడని చెప్పి మనం మాట్లాడాం. కాబట్టి ఏంటి అబ్రహాం కలిగినటువంటి ఆ యొక్క సంతోషము, ఏంటి అబ్రహాం యొక్క విశ్వాసం అనేటువంటిది? కుమారుణ్ణి కంటావు అని చెప్పినటువంటిదా? అబ్రహాం దేని మీద విశ్వాసం ఉంచాడు? అయ్యా నువ్వు కుమారుణ్ణి కంటావు, నేను నీ కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అంటే దాని మీద అబ్రహాం విశ్వాసం ఉంచాడా? లేకపోతే నువ్వు బాగా వృద్ధుడివి, నువ్వు బాగా ముసలోడు అయిపోయిన తర్వాత కుమారుణ్ణి కన్నావు కాబట్టి నువ్వు మంచోడివి లేకపోతే నీతిమంతుడివి అని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడా? లేదు. అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎందుకు ఎంచబడింది అని అంటే అబ్రహాం యొక్క గొప్పతనము లేకపోతే అబ్రహాం వృద్ధాప్యంలో శక్తిని పొంది కుమారుణ్ణి కన్నటువంటి కారణాన్ని బట్టో అబ్రహాం నీతిమంతుడు కాలేదు. అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏంటి అబ్రహాం నమ్మింది? అబ్రహాం యొక్క విశ్వాసానికి మూలం ఏంటి అని అంటే దేవుడు తనకు అనుగ్రహించినటువంటి యొక్క కుమారుణ్ణి గురించినటువంటి వాగ్దానం నెరవేరడం ద్వారా తనకి తన సంతానానికి కూడా నిత్య జీవం అనేటువంటిది దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని బట్టి అంటే నిత్యజీవ సంబంధమైనటువంటి రక్షణార్థమైనటువంటి జ్ఞానము అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానంలో ఉంది. కాబట్టి ఈ కుమారుని ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క సంతోషం ఏంటనంటే నిత్యజీవార్థమైనటువంటిది. రాబోయేటువంటి దాన్ని ముందుగా విశ్వాసం ద్వారా చూసి దాన్ని నమ్మి అబ్రహాము ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అది అతనికి అంటే ఆ విశ్వాసము అబ్రహాముకు నీతిగా ఎంచబడింది. కేవలం ఇస్సాకు పుట్టినందువలన, ఇస్సాకును కన్నందువలన అబ్రహాము నువ్వు నీతిమంతుడివి అని చెప్పి ఎక్కడా కూడా బైబిల్లో మెన్షన్ చేయబడలేదు. ఆ కారణాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడలేదు. దీన్ని పౌలు ఏ మార్గం ద్వారా ఏ రీతిలో తెలియజేస్తున్నాడనంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం చూస్తే అబ్రహాము యొక్క నిరీక్షణ ఏంటి, అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటి, అబ్రహాము నీతిమంతుడు, ఆ నీతి ఎలాగా అబ్రహాముకు ఆపాదించబడింది అనేటువంటి విషయాల్ని పౌలు చాలా చక్కగా వివరిస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఇది అబ్రహాము యొక్క నీతికి కారణము. ఇస్సాకు పుట్టడం కాదు అబ్రహాం యొక్క విశ్వాసము, అబ్రహాం యొక్క నీతికి కారణము. అతన్ని బలి ఇచ్చి తిరిగి మృతులలో నుంచి
ఉపమాన రీతిగా అంటే పునరుద్ధానం అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ కుమారుణ్ణి, ఈ ఇస్సాకు ఎవరైతే ఉన్నారో ఆ ఇస్సాకుని దేవుడు తీసుకొని తిరిగి బ్రతికించడానికి దేవుడు శక్తిమంతుడు. అది పునరుద్ధాన సంబంధమైనటువంటిది అబ్రహాము యొక్క విశ్వాసము. కేవలము ఇస్సాకు జన్మమైనందువలన, ఇస్సాకు తనకు వృద్ధాప్యంలో పుట్టడం వలన మాత్రము అబ్రహాము యొక్క నీతి అనేటువంటిది ఆధారపడలేదు. కానీ ఎవరైతే ఈ వాగ్దానాలని తనకు అనుగ్రహించాడో ఆ దేవుడు, ఆ యెహోవా అనేటువంటి దేవుడు మృతులను సైతము తిరిగి బ్రతికించగలడు అనేటువంటిది అబ్రహాము యొక్క విశ్వాసము. ఈరోజు నీ విశ్వాసం అలాగే ఉండాలి, నా విశ్వాసం అలాగే ఉండాలి. కానీ శరీర సంబంధమైనటువంటి విషయముల మీద నీ యొక్క నీతి అనేటువంటిది ఆపాదించబడదు. నీకు నీతి అనేటువంటిది ఆ మార్గంలో ఎంతమాత్రం కూడా రాదు. ఆ అబ్రహాము సంతానము ఎవరు అని అంటే అనేకులను గురించి అన్నట్టు అనకుండా ఒక్కని గురించి అన్నట్టే నీ సంతానము అన్నాడు. కాబట్టి ఆ సంతానము క్రీస్తు అని అంటాడు పౌలు. కాబట్టి ఈ క్రీస్తు అనేటువంటి అబ్రహాముకు వాగ్దానం చేయబడినటువంటి వాగ్దాన సంబంధమైనటువంటి కుమారుడు ఏమవ్వాలి అని అంటే మరణించాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయము. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి పుట్టినందుకు, లేకపోతే ఆ పుట్టినటువంటి రోజుకు, అది డిసెంబర్ 25 అవనివ్వండి, ఇంకో డేట్ అవనివ్వండి, మరేదో తారీఖు అవనివ్వండి, దానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత కూడా లేదు. అబ్రహాము యొక్క విశ్వాసం అంటే నీతిమంతుడు అయ్యాడు కాబట్టి అబ్రహాము, నువ్వు నేను కూడా అదే విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా మార్చబడాలి. ఆ నీతి ఏంటి అని అంటే యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి మరణించి తిరిగి లేచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారు అని చెప్పినటువంటి అబ్రహాముతో మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి విధంగా ఉండాలి. అది అబ్రహాము నమ్మాడు. మృతులను సైతము బ్రతికించుటకు దేవుడు శక్తిమంతుడు. కాబట్టి లోకమంతటికి కూడా ఇది సువార్తమానంగా మహా సంతోషకరమైనటువంటి వార్తగా ఎలాగ మారుతుంది దేవదూతలు గొర్రెల కాపరులతో చెప్పినప్పుడు అని అంటే యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి దేవుని కుమారుడు మరణించి తిరిగి లేగాలి. అప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసం అనేటువంటిది సంపూర్ణమవుతుంది. అప్పుడు దాన్ని నువ్వు పండుగ అని చెప్పాను సహేతుకంగా ఉంటుంది అది. అంతేగాని యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పి నువ్వు పండుగ చేసినట్లయితే అది ఎంత మాత్రం కూడా విశ్వాస సంబంధమైనటువంటిదై ఉండదు. కేవలం శరీర సంబంధమైనటువంటి ఆచారాలు, నియమాలు, లెక్కల్లోకి వెళ్ళిపోతుంది అది. కాబట్టి లోకమంతటికి రక్షణ రావాలనంటే ఇస్సాకు బలి అర్పింపబడాలి. అప్పుడే అబ్రహాము యొక్క విశ్వాసం అనేటువంటిది సంపూర్ణమవుతుంది. కాబట్టి ఆ కుమారుడు క్రీస్తు అని చెప్పి పౌలు చెప్తున్నట్లుగా ఇప్పుడు యేసుక్రీస్తు ఏమవ్వాలి? లోకమంతా మునిగి ఉన్నటువంటి ఈ యొక్క పాప స్వభావం అనేటువంటిది ఏదైతే ఉందో అది తీసివేయబడాలి. అది తీసివేయబడాలి అని అంటే పుట్టినటువంటి యొక్క యేసుక్రీస్తు మరణించాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యమైనటువంటి ఘట్టం అనేటువంటిది అబ్రహాము యొక్క వాగ్దానంలో ఎక్కడ జరుగుతుందని అంటే ఇస్సాకు అనేటువంటి వాగ్దాన కుమారుణ్ణి తీసుకెళ్లి కొండ మీద బలి అర్పించాలి. అది ముఖ్యమైనటువంటి ఘట్టము. ఇస్సాకు పుట్టినందువలన ఏమాత్రం కూడా నీతి అనేటువంటిది అబ్రహాముకి ఆపాదించబడదు. కాబట్టి ఈ పాపం అనేటువంటిది తీసివేయబడాలనంటే మరియమ్మ గర్భంలో నుంచి వచ్చినటువంటి యొక్క శరీరం ఏదైతే ఉందో అది లోకమంతా ఉన్నటువంటి పాపాన్ని అంతటినీ కూడా తీసివేయడానికి బదులుగా ఈ శరీరంలో ఆ పాపమంతటికి కూడా శిక్ష విధించాలి. ఇది దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి మరియమ్మ గర్భంలో నుంచి వచ్చింది ఏంటి? అదేదో అతి పవిత్రమైనటువంటిదో, నీతియుక్తమైనటువంటిదో, లేకపోతే ఇంకేదో బ్రహ్మాండమైనటువంటిదో కాదది. ఈరోజు క్రైస్తవులందరూ కూడా కన్య అయినటువంటి మరియమ్మ యేసుక్రీస్తుని కన్నది కాబట్టి అది డిసెంబర్ 25 ఈరోజు మేము పండగ చేస్తాము అనేటువంటి ఆలోచన విధానం ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు. కాబట్టి యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పి దాన్ని ఒక గొప్ప పండుగ అనేటువంటి ఒక సెలబ్రేషన్ మూడ్లో చేస్తున్నటువంటి ఒక సందర్భము ఏంటి? మరియమ్మ కన్నటువంటిది, మరియమ్మ గర్భంలో నుంచి వచ్చినటువంటిది అది ఏంటి అని అంటే పౌలు దాన్ని ఎలా వివరిస్తాడనంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇది మరియమ్మ కన్నటువంటిది. ఇది డిసెంబర్ 25 అని చెప్పేసి యేసుక్రీస్తు పుట్టిన దినము లేకపోతే క్రిస్మస్ అనేటువంటి పేరుతో చేస్తున్నటువంటి ఒక పండుగ మరియమ్మ కన్నటువంటిది ఏంటి అని అంటే పాప శరీరాకారం అది. మనము ఆయన యందు, ఆయన ద్వారా లేకపోతే ఆయనను బట్టి దేవునికి నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనందరి కోసము పాపముగా మార్చి, అంటే పాప శరీరాకారాన్ని ఆయనకిచ్చి జన్మింపజేశాడు దేవుడు. మరియమ్మ కన్నటువంటిది పాప శరీరాకారము. దేవుడు ఆయనని పాపముగా చేశాడు. దీన్ని మరొక సందర్భంలో ఏమంటాడనంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఎవరు ఈ యొక్క యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి? దేనికి పోలికగా బైబిల్ మాట్లాడుతుంది? పౌలు ఏం చెప్తున్నాడనంటే ఈయన పస్కా పశువు.
పస్కా పశువుని ఏం చేస్తాము? పస్కా పశువుని తీసుకొచ్చి బాగా డెకరేషన్ చేస్తామా? పస్కా పశువుకి రోజు పూజ చేస్తామా? పస్కా పశువుని అక్కడ పెట్టి దాని ముందు కేక్ కట్ చేసి హా అని చెప్పేసి అంటామా? అలా కాదు కదా. పస్కా పశువు అనేటువంటి దాన్ని వధించాలి. అప్పుడు ఆ పస్కా అనేటువంటి దానికి అర్థం ఉంటుంది. పస్కా అంటే పాస్ ఓవర్, దాటి వెళ్ళిపోయింది అని అర్థము. ఏంటి దాటి వెళ్ళిపోయింది? ఐగుప్తు దేశంలో పస్కా పశువు వధింపబడినప్పుడు అని అంటే మరణాన్ని దాటి బయటకు వచ్చారు, మరణాన్ని నుంచి విడుదల అనేటువంటిది కలిగింది అనేటువంటిది కదా పస్కా పశువు అంటే అర్థము. క్రీస్తు అనేటువంటి మన యొక్క పస్కా పశువు వధింపబడెను. ఈయన వధింపబడడానికే పుట్టాడు. పుట్టినరోజుని జరుపుకోవడానికి కాదు, సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు. పస్కా పశువు వధింపబడెను, క్రీస్తు అనేటువంటి పస్కా పశువు వధింపబడ్డాది అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి క్రీస్తు అనేటువంటి యొక్క పస్కా పశువు వధింపబడితేనే కానీ లోకమంతటికి కూడా రక్షణ రాదు. దాన్నే యోహాన్ ఏమంటాడంటే లోక పాపములన్నీ కూడా మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల ఇది పస్కా పశువు. అంతేగాని మరియమ్మ గర్భంలో నుంచి పుట్టినటువంటి యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత కూడా లేదు. అది పాప శరీరాకారము, దేవుడు పాపంగా చేశాడు. ఆ పాప శరీరాకారాన్ని మరియమ్మ కన్నది. ఈరోజు మనుషులందరము కూడా మేము పాపులమి, పాప స్వభావంలో ఉన్నామని చెప్పి యేసుక్రీస్తు నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఒప్పుకుంటున్నాడు కదా. యేసుక్రీస్తు కూడా అంతే. నువ్వెంతో నేనెంతో విశ్వాసం అనేటువంటి మార్గంలో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరి ఎలాగో యేసుక్రీస్తు కూడా 100% కూడా అంతే ప్రాధాన్యత. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ విషయాన్ని గురించి ఏమంటున్నాడో చూద్దాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వానికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రతి విషయంలోనూ, అన్ని విషయములలోనూ కూడా ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. నువ్వు ఏ రకమైనటువంటి స్వభావంలో ఉన్నావో, నువ్వు ఏ పాపబంధకములలో బంధింపబడి ఉన్నావో, ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు అనేటువంటిది. అంటే ఇది క్రిస్మస్ సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరియమ్మ గర్భంలో నుంచి వచ్చినటువంటి యొక్క శరీరాకృతికి ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్తున్నాడు. ఆయన ప్రతి విషయంలో కూడా తన సహోదరుల వంటి వాడే, 100%, 100కు 100%. అయితే మిగతా మనుషులు ఎవ్వరికీ లేనటువంటి ప్రత్యేకత, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి నువ్వు నేను మనుషులందరం కూడా తల్లి గర్భంలో నుంచే జన్మించాం. అయితే యేసుక్రీస్తు తల్లి గర్భంలో నుంచి బయటికి రావడానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత ఏంటనంటే ఆయన కన్యకు జన్మించడం. దేవదూత వచ్చి, గబ్రియేల్ వచ్చి ఈ విషయాలను మరియమ్మతో చెప్పినప్పుడు మరియమ్మ ఏమంటుందనంటే నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ సాధ్యము అని చెప్పి దేవదూతను అడుగుతుంది. నేను పురుషుని ఎరగని దానిను, కన్యకను, ఇది ఎలాగూ సాధ్యము అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకకి మిగతా మనుషులు అంటే తన సహోదరుల వంటి వాడే అన్ని విషయంలో అని చూసాం కదా. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క జన్మానికి మిగతా మనుషులందరికీ కూడా ఉన్నటువంటి ఆ ప్రత్యేకత అనేటువంటిది ఆపాదించబడుతుంది. ఎలాగనంటే ఈయన కన్య అయినటువంటి మరియకి జన్మించాడు. స్త్రీ యొక్క గర్భంలో శిశువు అనేటువంటిది రూపుదిద్దుకుంటుంది. అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, ఎముకలు, నరాలు, ఈ యొక్క శరీరం అనేటువంటిది అంతా కూడా స్త్రీ యొక్క గర్భములో రూపుదిద్దుకుంటుంది, ప్రతి అవయవము కూడా. అయితే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అది అనంటే పురుషుని యొక్క కారణాన్ని బట్టి ఈ యొక్క శరీరము రూపుదిద్దుకోవడానికి బీజం ఏంటనంటే, మూలం ఏంటనంటే పురుషుని యొక్క కారణాన్ని బట్టి స్త్రీ యొక్క గర్భంలో ఈ యొక్క శిశువు అనేటువంటి వాడు రూపుదిద్దుకుంటాడు. శిశువు అనేటువంటిది ఒక రూపు సంతరించుకుంటుంది. కారణం ఏంటి అనంటే పురుషుడు, బీజము. ఈ విషయాన్ని గురించి కొద్దిసేపటి తర్వాత మనం మరలా చర్చిద్దాము. కాబట్టి ఈ కన్య అయినటువంటి మరియకు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడంలో ఉన్నటువంటి, లేకపోతే యేసుక్రీస్తు పుట్టడానికి, ఈ లోకంలోకి ఆయన రావడానికి దాని వెనుకున్నటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూద్దాం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను. ఇది దేవుని యొక్క అనాదికాల సంకల్పం.
కాబట్టి దీన్ని ఏమంటున్నాడనంటే ఆయన యొక్క దయా సంకల్పం, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఇవన్నీ కూడా జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తునందు దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన ఇది. ఈ దయాపూర్వకమైనటువంటిది, ప్రేమపూర్వకమైనటువంటి సంకల్పము అని చెప్పి మాట్లాడుతున్నది దేవుని వాక్య భాగం. కాబట్టి ఇదేదో 2000 సంవత్సరాల క్రితం జరిగిందో, లేకపోతే కన్య అయినటువంటి మరియ యేసుక్రీస్తుని కన్నప్పుడు జరిగిందో కాదు. ఈ విషయం అనేటువంటిది జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తులో ఈ రక్షణార్థమైనటువంటి జ్ఞానము ఆయన యొక్క సంకల్పంలో ముందే ఉంది. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎప్పుడు ఈ యొక్క యేసుక్రీస్తుని గురించినటువంటి విషయం మొదలైందనంటే పురాతన కాలం మొదలుకొని, దాన్ని ఎఫెసీ పత్రికలో ఏమన్నాడనంటే జగత్తు పునాది వేయబడక మునుపే. మీకా దాన్ని ప్రవచిస్తున్నాడు ఇక్కడ. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఈ యొక్క యేసుక్రీస్తు అనేటువంటి దేవుని కుమారుడు, ఇశ్రాయేలీయులు అనేటువంటి ఆయన యొక్క ప్రజలను, లేకపోతే లోకం అంతటినీ ఏలబోయేటువంటి వాడు పురాతన కాలం నుండి కూడా ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క సంకల్పము. ఈయన జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయింపబడినటువంటి వ్యక్తి, లోకమంతటి రక్షణార్థమైనటువంటి విషయమై. కాబట్టి ఇక డిసెంబర్ 25 సంగతి సరే, ఈ జ్ఞానము మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఊరికేనే యేసుక్రీస్తు పుట్టాడు, క్రిస్మస్ హల్లెలూయా అనడం వలన ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా లేదు. నువ్వు అబ్రహాము సంతానము అనబడాలంటే అబ్రహాముకు ఉన్నటువంటి మార్గంలోనే విశ్వాసం అనేటువంటిది కలిగి ఉండాలి. నువ్వు ఏమిటి అనాది కాల సంకల్పము, ఏమిటి పురాతన కాలము నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నటువంటి విషయం ఏంటనంటే, ఈ సంకల్పం అనేటువంటిది, ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది సర్పం యొక్క కాటు వలన మరణించవలసి ఉన్నది. ఈ యొక్క శరీరం అనేటువంటిది, శరీర సంబంధమైన స్వభావం అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు కదా. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. అంటే దేవుని యొక్క సంకల్పం పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఎలాగ ప్రత్యక్షమవుతుందో అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం 5వ అధ్యాయం మీకా గ్రంథము 2వ వచనం ప్రకారం. ఇక్కడ ఏమంటాడనంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. కాబట్టి ఈ స్త్రీ సంతానం అనేటువంటి దాన్ని, ఈ సర్ప సంతానం అనేటువంటిది మడిమ మీద కొడుతుంది, మరణానికి కారణమవుతుంది. మరణించవలసినటువంటిది యొక్క స్త్రీ సంతానం అనేటువంటిది. నువ్వు దాన్ని పట్టుకొని పూజ చేసినట్లయితే పస్కా పశువుకు పూజ చేసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసినట్టుగా ఉంటుంది. పస్కా పశువును వధించాలి, క్రీస్తు అనేటువంటి వాడు మరణించాలి. అప్పుడు అబ్రహాం యొక్క వాగ్దానం అనేటువంటిది పరిపూర్ణమవుతుంది. అది విశ్వాసం అనబడుతుంది. ఆ విశ్వాసం నీకు నీతిగా ఎంచబడుతుంది. నువ్వు నీతిమంతుడు అయితే, పరిశుద్ధుడు అయితే దేవుని రాజ్యానికి వారసుడవుతావు. ఊరికేనే కేక్ కట్ చేసి యేసుక్రీస్తు పుట్టాడు క్రిస్మస్ అంటే ఎలాగ నువ్వు దేవుని రాజ్యానికి వారసుడవుతావు? అబ్రహాం లేడు, మీకా చెప్పినటువంటి విషయాల్లో అవగాహన లేదు, దేవదూతలు పశువుల కాపరితోనూ మరియమ్మతోనూ చెప్పినటువంటి విషయాలని పట్టించుకోరు. ఎలాగ అబ్రహాము సంతానంలో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు? అబ్రహాము ద్వారా దేవునికి ఎలాగ నువ్వు కుమారుడిగా ఎంచబడతావు? యేసుక్రీస్తు చేసినటువంటి ఆ యొక్క బలియాగాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయము 15వ వచనం ఆదికాండంలో మనం చూసినట్లుగా సర్పము యొక్క కాటు వలన మరణించాల్సినటువంటిది స్త్రీ సంతానము, మరియమ్మకు పుట్టినటువంటి సంతానము. దాన్నే ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఇది లోక పాపములన్నింటినీ మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. దాన్నే పౌలిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఇది మనుషులందరి కొరకు వధింపబడినటువంటి పస్కా పశువు. ఇందులో ఎక్కడైనా జన్మాన్ని గురించినటువంటి విషయం కానీ, ఆయన జన్మించాడు అనేటువంటి దాని విషయమైనటువంటి పండుగ వాతావరణం కానీ మనకు కనబడుతుందా? లేఖన వాక్యాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తూ వెళ్తున్నాం కదా. వాక్యాన్ని అవగాహన చేసుకోవడానికి, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, దేవుని ఉద్దేశాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని సొలొమోన్ మహారాజు ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడనంటే, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. కాబట్టి ఈ జన్మించడానికి మరణించడానికి ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యతని దేవుని వాక్యము ఏ రకంగా మరి తెలియజేస్తుందో, ఏ రకంగా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుందో అనేటువంటిది మనం వివేచన కలిగిన వారమై గ్రహించగలగాలి. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్ ఎందుకు చెప్తాడు అంటే, ఈ మరణించడంలో, ఈ పస్కా పశువు వధింపబడడంలో, ఈ యొక్క సర్పము కాటు వలన మరణించేటువంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క యేసుక్రీస్తులో ఉన్నటువంటి విషయాన్ని మనము వచనాల ఆధారంగా గ్రహించగలిగినట్లయితే, ఎప్పుడు పండగ చేయాలి, ఎందుకు పండగ చేయాలి, ఆయన పుట్టుకకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి, పుట్టాడని చెప్పి పండగ చేద్దామా, లేదైనా మరి ఏదైనా ఉద్దేశం దేవుడు బయలుపరుస్తున్నాడా అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
కాబట్టి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా పాప సంబంధమైనటువంటి వాడు, పాప స్వభావి. పాపము ఎప్పుడైతే ఆపాదించబడిందో, నువ్వు పాపివి అని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో నువ్వు మరణానికి అర్హుడివి, నువ్వు చనిపోతావు. ఎందుకనంటే నీ యొక్క శరీర నిర్మాణం అనేటువంటిది మరణించేటువంటి స్థితిలో ఉన్నది కాబట్టి, నీ తల్లి నిన్ను కన్నటువంటి స్వభావం ఆ రకంగా ఉంది కాబట్టి. దావీదు మహారాజు అంటాడు కదా, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అని చెప్పి అంటాడు. గర్భంలో నుంచి, తల్లి గర్భంలో నుంచి, స్త్రీ గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా మరణానికి పాత్రుడు. మరణిస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే వాడు పాపి కాబట్టి, పాప స్వభావంలో ఉన్నాడు కాబట్టే మరణిస్తున్నాడు. ఈ పాప స్వభావానికి పూజ చేయడం ఏంటి? రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. తల్లి గర్భంలో నుంచి వచ్చిన ప్రతివాడు పాపి అని మనం చూసాం కదా. ఆ పాపం వలన వచ్చేటువంటి జీతం ఏంటంటే మరణము. తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ప్రతిదీ కూడా, రక్తమాంసములతో ఉన్నటువంటి ప్రతి ఒక్క శరీరం కూడా మరణించవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటిది. దేవుని ఉద్దేశం మరణం కాదు, కానీ ఆయన యొక్క దయా సంకల్పము నిత్య జీవము. మరణించడం ప్రాధాన్యత అనేటువంటిది. ఈ నిత్య జీవం అనేటువంటిది ఎలాగ దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. కానీ యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి దాన్ని బట్టి నువ్వు పండుగ చేసుకోవడము అర్ధరహితము, అనాలోచితం అనబడుతుంది. కాబట్టి మనుషులందరూ మరణానికి లోనై ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడుకున్నట్లుగా ఈ మరణం నుంచి బయటపడడం ఎలా, దీని మీద విజయం సాధించడం ఎలా అనంటే, దేవుని వాక్యము దాన్ని ఏ విధంగా సూత్రీకరిస్తుంది అనంటే, మరణము జయించబడాలి అనంటే, మరణం ఓడిపోవాలి అనంటే నువ్వు మరణించాలి. అది యేసుక్రీస్తు అయినప్పటికీ, మరి ఏ ఇతరమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ మరణాన్ని గెలవాలి అనంటే మరణించాలి. ఇది దేవుడు సూత్రీకరించినటువంటి నిత్యజీవ సంబంధమైనటువంటి విషయం. ఈ మరణం అనేటువంటి మార్గం ద్వారా మాత్రమే మరణాన్ని జయించేలాగా దేవుని యొక్క ఏర్పాటు అనేటువంటిది ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. విత్తనమైతే విత్తాడు మరియమ్మ గర్భంలో, ఇది ఏమవ్వాలి అంటే చావాలి. దేవుని యొక్క నిత్య సంకల్పము నిత్య జీవము కాబట్టి ఈ బయటకు వచ్చినటువంటి యొక్క పాప సంబంధమైనటువంటి పాప శరీరాకారం ఏదైతే ఉన్నదో ఇది మరణించాలి, అప్పుడు అది బ్రతికింపబడుతుంది. ఆయన అలాగే పాప శరీరాకారంలోనే రక్తమాంసములు గలవాడై 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు బ్రతికినా కూడా దేవుని ఉద్దేశం నెరవేరదు. అబ్రహాముకు కానీ, అబ్రహాం సంతానానికి కానీ, అదే విశ్వాసంలో దేవుని కుమారులు అనబడుతున్న నీకు కానీ నాకు కానీ నిత్య జీవం రాదు. విత్తబడినటువంటిది చావాలి. అందుకనే మీ యొక్క అవివేకాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన మనుషుల యొక్క అవివేక స్థితి ఎలా ఉందనంటే, రక్తమాంసముల ఎడల లేకపోతే శరీర సంబంధమైనటువంటి వాటి ఎడలనే కట్టుబడి దానికి బానిసై బ్రతుకుతున్నాడు మనిషి. అయితే దేవుని వాక్యము అందుకు విరుద్ధంగా మాట్లాడుతుంది. ఓ అవివేకి, నీవు విత్తింది చస్తేనే కానీ బ్రతికింపబడదు కదా. సింపుల్ లాజిక్ అనమాట. మీరు ప్రతిరోజు కూడా, ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయం చేస్తున్నారు కదా. విత్తనాలు ఏం చేస్తారు? మీరు భూమిలో చల్లుతారు. అది కుళ్ళిపోయి చనిపోయి నూతనమైనటువంటి శరీరం అనేటువంటిది దేవుడు దానికి అనుగ్రహిస్తున్నాడు. దానికి పోలికగా చెప్తున్నాడు నిత్య జీవం అనేటువంటిది. నువ్వు విత్తింది చచ్చి తిరిగి ఎలా బ్రతుకుతున్నదో అలాగే మనిషి కూడా నిత్య జీవ సంబంధమైనటువంటి విషయాల్లో నిత్యజీవం ఎలా వస్తుంది అని అంటే, ఈ శరీరం అనేటువంటిది మరణించాలి. మరియమ్మ గర్భంలో నుంచి రానివ్వండి, మరి ఏ ఇతర స్త్రీ గర్భంలో నుంచి రానివ్వండి, వాడు నిత్యము బ్రతకాలనంటే ఓ అవివేకి అది మరణించాలి, అప్పుడు బ్రతుకుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇది దేవుని యొక్క రక్షణార్థమైనటువంటి సంకల్పం. ఒక వ్యక్తి ద్వారా మరణం ఎలాగైతే వచ్చిందో, ఆ ఒక్క వ్యక్తి ద్వారా మరణం అనేటువంటిది లోకంలో ఎలాగైతే ప్రవేశించిందో, అలాగే ఒకని విధేయత వలన ఒక వ్యక్తి ద్వారానే నిత్య జీవం అనేటువంటిది, దేవుని దయా సంకల్పం అనేటువంటిది నెరవేర్చబడాలి. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క మార్గాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. కాబట్టి మరణం ఒక వ్యక్తి ద్వారా వచ్చింది, జీవం కూడా ఒక వ్యక్తి ద్వారానే రావాలి. అదే రోమపత్రిక 5వ అధ్యాయము 17 నుంచి చదివితే ఆ యొక్క రక్షణార్థమైనటువంటి ఏర్పాటులో ఉన్నటువంటి ఆ యొక్క విషయం, ఆ మార్గం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను.
కాబట్టి ఇంతకు ముందు మనం వదిలిపెట్టినటువంటి తర్వాత మాట్లాడుకుందామని చెప్పాం కదా, తల్లి గర్భములో రూపుదిద్దుకున్నటువంటి యొక్క శరీరానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, మరీ ముఖ్యంగా కన్య అయినటువంటి మరియ గర్భములో రూపుదిద్దుకున్నటువంటి యొక్క యేసుక్రీస్తు తన సహోదరులందరి వాడి వలె 100% ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి ప్రత్యేకత ఎక్కడ వస్తుంది అని అంటే, తండ్రి మూలాన్ని బట్టి తల్లి గర్భములో శిశువు అనేటువంటిది రూపుదిద్దుకుంటుంది. కాబట్టి మనుషుని యొక్క లేకపోతే పురుషుని యొక్క మూలాన్ని బట్టి స్త్రీ గర్భంలో ఈ యొక్క శరీరాకృతి అనేటువంటిది, శరీర అవయవాలు అనేటువంటివి రూపుదిద్దుకొని ఒక ఆకారం సంతరించుకుంటాయని చెప్పి ముందు మనం మాట్లాడుకున్నాం కదా. అదే సూత్రము ఇక్కడ మరియమ్మకు కూడా వర్తిస్తుంది. మరియమ్మ గర్భములో రూపుదిద్దుకున్నటువంటి యొక్క శరీరాకృతి, దాన్ని పౌలు పాప శరీరాకారము, మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను పాప శరీరాకారంతో పాపముగా చేశాడు దేవుడు అని మాట్లాడాం కదా. ఈ పాప సంబంధమైనటువంటి స్వభావం అనేటువంటిది యేసుక్రీస్తుకు రావాలని మరియమ్మ గర్భంలో, లేకపోతే కన్య అయినటువంటి మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది. మరి ఏంటి ప్రత్యేకత? ఈయన ద్వారా లోకమంతా కూడా రక్షింపబడాలి కదా. పస్కా పశువు ఒకటి వధింపబడడం వలన ఇశ్రాయేలీయులందరికీ కూడా రక్షణ అనేటువంటిది వచ్చింది ఐగుప్తు చెరలో నుంచి. యోహాను సాక్ష్యం ఇచ్చినట్లుగా లోక పాపములన్నీ మోసుకొని పోయేటువంటి దేవుని గుర్రపిల్ల, అంటే ఈయన ఇశ్రాయేలీయులకు మాత్రమే పస్కా పశువుగా ఉంటే సరిపోదు కదా. లోకంలో ఈయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఈయన పస్కా పశువు కావాలి. ఆ మార్గం ఎలాగా మరియమ్మ గర్భంలో రూపుదిద్దుకుందో మనకు వచనాలు అనేటువంటివి ఆధారం చూపిస్తున్నాయి. నువ్వు విశ్వాసం ఉంచడానికి, ఆ విశ్వాసం నిజమైనటువంటిదని చెప్పి నువ్వు నమ్మడానికి. ఆయన అన్ని విషయాల్లో తన సహోదరుల వంటి వాడు అయినప్పటికీ కూడా, సహోదరుడు అంటే ఎవడు? నువ్వు నేనే కదా. మనం మరణిస్తున్నాము, అయితే మళ్ళీ తిరిగి బ్రతకగలుగుతున్నామా? మనిషి ఎవ్వడు కూడా మరణించిన తర్వాత తిరిగి బ్రతకడు. ప్రేతలు నిన్ను స్తుతించలేవు, వారిని లోకము మర్చిపోతుంది అని చెప్పి మాట్లాడుతుంది బైబిల్. మరణించినటువంటి వాడు మట్టి అయిపోతాడు, వాడు తిరిగి బ్రతికేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. అయితే దేవుని వాక్యము ఈ కన్య అయినటువంటి మరియ గర్భంలో నుంచి వచ్చినటువంటి వాడిని గురించి చెప్తున్నటువంటి సాక్ష్యము దానికి భిన్నంగా ఉంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. కాబట్టి ఎందుకు మరణం ఆయనను బంధించలేకపోయింది? ఎందుకు మరణము ఆయనను బంధించుట అసాధ్యము అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది అని అంటే, ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఈ తల్లి గర్భంలో నుంచి, లేకపోతే స్త్రీ గర్భంలో నుంచి బయటకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా మరణించి తీరాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మాత్రము మరణం ఆయనను బంధించుట అసాధ్యము అని చెప్పి మాట్లాడుతుంది. ఏంటి అనంటే, శరీర సంబంధమైనటువంటి పురుషుని మూలాన్ని బట్టి, బీజాన్ని బట్టి ప్రతి ఒక్క మనిషి కూడా తల్లి గర్భంలో రూపుదిద్దుకొని ఈ లోకంలోనికి వస్తున్నాడు, పాప శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని ధరించుకొని. అయితే యేసుక్రీస్తు యొక్క తండ్రి మూలము ఏంటనంటే వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏంటి శరీరాన్ని ధరించుకొని వచ్చిందనంటే వాక్యము. ఇది తండ్రి మూలము. ఈ వాక్యం అనేటువంటి బీజము మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు అనేటువంటి శిశువు రూపుదిద్దుకోవడానికి కారణమైంది. తండ్రి మూలం ఏంటి? రక్తమాంసంలో విషయమైనటువంటిది కాదు, కానీ వాక్య సంబంధమైనటువంటిది. అందుకే వాక్యము శరీరాన్ని ధరించుకుంది. ఆ శరీరము పాప స్వభావంలో ఉండాలి కాబట్టి మరియమ్మ గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. మరియమ్మ సంబంధమైనటువంటి మరణించేటువంటి స్థితి దేవుని వాక్యం వలన అది జరిగింది. కాబట్టి గబ్రియేల్ దూత చెప్తాడు కదా మరియమ్మతోని, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనుడు. కాబట్టి పుట్టబోయేటువంటి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఇక్కడ తండ్రి మూలం ఏంటి అనంటే, మరియమ్మ ఉన్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి పాప స్వభావం కలిగినటువంటి పురుషుడు కాదు. ఈ తండ్రి మూలం ఏంటనంటే వాక్యము. వాక్యం అనేటువంటి దాని ద్వారా, దేవుని యొక్క శక్తి అనేటువంటి దాని ద్వారా, వాక్యం అనే మూలాన్ని బట్టి మరియమ్మ గర్భము ధరించి శిశువుని కన్నది. అయితే అది పాప సంబంధమైనటువంటి స్వభావంలో ఉన్నది. ఇది మరణిస్తుంది, కానీ తిరిగి జన్మించడానికి శక్తి కలిగినటువంటి స్వభావం ఇది. దేంది? రక్తమాంసములతో కూడుకున్నటువంటిది కాదు, తండ్రి మూలాన్ని బట్టి. తండ్రి మూలం ఏంటనంటే వాక్యము. కాబట్టి దేవుని మూలముగా పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా ఏమంటున్నాడనంటే, అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూద్దాం. 1వ అధ్యాయము 12వ వచనం నుంచి, తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారి దేవుని వలన పుట్టిన వారే గాని, అంటే యేసుక్రీస్తు ఎలాగైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును అని చెప్పాడో, ఆ వాక్యమే శరీరధారి అయి మీ మధ్యకు వచ్చిందని చెప్పాడో, అలాంటి పిల్లలందరూ కూడా ఎలాగ పుడతారనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఎలాగనంటే, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు.
వాక్యమే శరీరాన్ని ధరించుకోవాలి. ఈ శరీరాన్ని ధరించుకున్నటువంటి వాక్యము మరణించినప్పటికీ కూడా మరణము ఆయనను బంధించడానికి శక్తి చాలదు మరణానికి. కాబట్టి అది పునరుద్ధానమై 3వ రోజు బయటికి వచ్చేసింది. దేన్ని బట్టి? మరియమ్మ గర్భాన్ని బట్టి కాదు, కానీ పురుషుని యొక్క మూలమైనటువంటి దేవుని యొక్క వాక్యం అనేటువంటి దాన్ని బట్టి. దేవుడు సంపూర్ణమైనటువంటి పురుషుడు కదా, దాన్ని ఎలా వర్ణిస్తాడు అని అంటే, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు యేసుక్రీస్తు, యేసుక్రీస్తుకు శిరస్సు దేవుడు. కాబట్టి శిరస్సు అనేటువంటిది ప్రతి సందర్భంలో కూడా పురుషత్వానికి పోలికగా మాట్లాడుతుంది. కాబట్టి సకల చరాచర జగత్ అంతటికి కూడా నాయకుడైనటువంటి దేవుడైనటువంటి అధికారుడైనటువంటి వాడు పురుషుడై ఉన్నాడు. కాబట్టి ఈ పురుషుని మూలముగా మరియమ్మ గర్భము ధరించింది. ఆ గర్భములో నుంచి వచ్చినటువంటిది పాప సంబంధమైనటువంటి స్వభావము కలిగినటువంటి శరీరం. వాక్యము సాక్ష్యం చెప్తుంది, దేవుడు ఆయనను పాపముగా చేశాడు. అయితే అది మరణించినప్పుడు మరణానికి దాని మీద అధికారము లేదు. వాక్యానికి ఉన్నటువంటి స్వభావం అనేటువంటిది మనం ఎరిగి ఉండాలి. దాన్నే ఈ మూలాన్ని, ఈ నిత్యజీవ సంబంధమైనటువంటి మూలాన్ని గురించి బీజము అని చెప్పి ఏదైతే అన్నామో, అంటే పురుషుని యొక్క మూలాన్ని బట్టి స్త్రీ ఎలాగైతే గర్భం ధరిస్తుందని చెప్పి మనం మాట్లాడుకున్నామో, విత్తువాని ఉపమానంలో యేసుక్రీస్తు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలాగనంటే, విత్తనము దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కడు కూడా జన్మించాలి. అలాగ జన్మించినటువంటి వాడికి మరణం అనేటువంటిది వర్తించదు. వాడు మరణించినప్పటికీ తిరిగి జీవిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి కారణం ఏంటనంటే, సెలబ్రేషన్ చేసుకోవడానికి కాదు, కానీ క్రిస్మస్ రూపంలోనూ మరేదో రూపంలో పండగ చేసుకోమని కాదు, కానీ ఈయన లోకమంతటి రక్షణార్థమై పాప సంబంధమైనటువంటి ప్రతిదాన్ని కూడా లోకంలో నుంచి తీసివేయడానికి ఒక పస్కా పశువుగా, ఒక గొర్రె పిల్లగా బలి అర్పింపబడి మరణం మీద విజయం సాధించి ఈ ఒక్కని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, అంటే ఈ జీవంలో ప్రవేశించినటువంటి ఈ వ్యక్తి ద్వారా, ఈ వ్యక్తిలో విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించాలనేటువంటి కారణాన్ని బట్టి లోకానికి కృపాదానంగా దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇందులో దేవుని ప్రేమ ఉందని చెప్పేసి యోహాను పత్రికలో మాట్లాడతాడు. కాబట్టి ఆ ప్రేమ ఎడల అవగాహన లేకుండా దేవుడు ఆయన్ని ఎందుకు ఈ లోకానికి పంపించాడు, ఎందుకు మరియమ్మ గర్భంలో నుంచి ఆయనను పాప శరీర సంబంధమైనటువంటి స్వభావంలో పుట్టించాడనేటువంటి విషయం మీద అవగాహన లేకుండా, అబ్రహాము సంబంధమైనటువంటి వాగ్దాన విషయంలో అవగాహన లేకుండా, ఊరికేనే కేకులు కట్ చేసి క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా అని పాటలు పాడి పండగ చేసుకొని వండుకొని తిన్నంత మాత్రం చేత అది క్రిస్మస్ అని చెప్పి అనబడదు. యేసుక్రీస్తు పుట్టుకకు ఏ రకమైనటువంటి ప్రాధాన్యత కూడా లేదు దేవుని యొక్క అనాదికాల సంకల్పంలో. ఆయన మరణించి తిరిగి లేవడంలో ఆ పండుగ వాతావరణం, ఆ సంతోషం అనేటువంటిది దాగి ఉంది. లోకం అంతటికీ కలగబోయేటువంటి సువార్తమానం ఇది. ఆ సువార్త అబ్రహాముకు ప్రకటింపబడింది. అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే మృతులను సైతం లేపేవాడని, పుట్టించేవాడని కాదు. అంటే విశ్వాసం క్రమం అనేటువంటిది చెప్తున్నాను నేను. పుట్టించడం అనేటువంటిది ప్రతి మనిషి కూడా గర్భఫలం అనేటువంటి దేవుడు అనుగ్రహించి బహుమానం అని మనకి వాక్య భాగంలో ఉంది కదా. కానీ దాని యొక్క ప్రాధాన్యత ఏంటనేటువంటిది ఇంపార్టెంట్, మనం మాట్లాడుకోవాల్సింది. కాబట్టి యేసుక్రీస్తునందు ఉంచవలసినటువంటి యొక్క రక్షణార్థమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నీ విశ్వాసానికి కారణమవుతుంది. ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. ఎందుకనంటే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరిగి ఉండుటయే నిత్య జీవానికి కారణం. ఆ ఎరుక నీకు లేకుండా, ఆ జ్ఞానం నీకు లేకుండా నువ్వు చేసినట్లయితే అది శరీర సంబంధమైనటువంటి కార్యంగా, నీ సొంత స్వలాభం కోసము, నీ యొక్క సొంత గొప్పతనం కోసం చేసేటువంటి పనిగా అది మిగిలిపోతుంది. అది నిష్ప్రయోజనమైనటువంటిది. శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్పి మాట్లాడతాడు కదా యోహాను సువార్తలో. ఆత్మయే జీవింపజేస్తుంది. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక అని చెప్పి మాట్లాడతాడు. కాబట్టి యేసుక్రీస్తునందు ఉంచవలసినటువంటి విశ్వాసం ఎలా ఉంటుందనంటే, పరిశుద్ధ లేఖనాలని ఆధారం చేసుకొని రక్షణార్థమైన జ్ఞానం కలిగేలాగా యేసుక్రీస్తుకు ఆరాధన చేయాలి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కాబట్టి ఈ జ్ఞానం లేకుండా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి విషయం నువ్వేం చేసినా సరే అది నీకు రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించదు. అంటే నీ ప్రయాస, నీ యొక్క కష్టము ఇవన్నీ కూడా వ్యర్థమని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి యేసుక్రీస్తునందు దేవుడు రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని మనుషులందరికీ కలిగేలాగా ఏర్పాటు చేశాడు. అటువంటి జ్ఞానం కలిగిన వారమై ఈ దేవుని గురించి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేసి, తద్వారా అబ్రహాం యొక్క విశ్వాసంలో పాలు పంపులు గలవారమై ఉండి అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క రక్షణని మనం పొందుకొని నిత్య జీవంలో ప్రవేశించేటువంటి ప్రయత్నము దేవుని చిత్తాన్ని బట్టి మనందరం కూడా చేద్దాము. ఇక ముందు కూడా అలాంటి ప్రయత్నం చేసేవారిగా మనందరం కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. వందనాలు.